హలో, నమస్కారం సార్. నమస్తే. నేను ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి మేడం. సార్, ఈ మంత్ 27 మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్. అవును. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సార్. ఓకే. గత 30 ఏళ్లుగా లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిది సార్. సో ఈ ఎన్నికలలో మీ ఫస్ట్ ఓట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కేసీ సార్ ని గెలిపించాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు సార్ కాంగ్రెస్ పార్టీయా మేడం? అవును సార్. మరి మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 317 జీవో పరిష్కరిస్తాము 45 గంటల్లో అని ముఖ్యమంత్రి గారు అన్నారు మేడం. ఓకే సార్. ఇప్పటి వరకు 317 జీవో సమస్య పరిష్కారం కాలేదు మేడం. మరి ముఖ్యమంత్రి గారే 45 గంటలు పరిష్కరిస్తామని ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. మరి మేము ఏం చేయాలి మేడం? అది సార్ ఎట్లా ఓటేయాలి చెప్పండి. మీకు అది సార్ మీరు అన్నది కరెక్టే, కానీ 317 వదిలేండి మేడం. జియో 46 బాధితులు కూడా అంతే ఉన్నారు. మా అంటే గత ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పాటు కలగడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు ఆర్టీసీ కార్మికులు అనేది చాలా అది అందరికి ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిన విషయమే. కానీ మమ్మల్ని మొత్తం పక్కన పెట్టేసినారు మేడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేయాలి మేము? మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్టే సార్. మరి అదే మేడం, జియో 46 వాళ్ళు గ్రాడ్యుయేట్స్ మేడం. జియో 317 టీచర్స్, ఎంప్లాయీస్ మొత్తం నాశనం అయిపోయినాయి మా కుటుంబాలు. అవును సార్. మేనిఫెస్టోలో పెట్టినారు, మాకు మాట ఇచ్చినారు చేస్తామని, అవును సార్. ఏం చేయలేదు. ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్, కలవాలంటే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఆయన ఇస్తారు. ఇప్పుడు అన్ని శాఖలు ఆయన దగ్గరనే మాకు ప్రోటోకాల్ అంటే వాళ్ళు ప్రోటోకాల్ అంటారు. సరే, మరి 317 పరిష్కరిస్తారా అంటే అది చేయలేదు. మా సమస్య ఎవరితో చెప్పుకోవాలి మేడం? అంతే సార్, నేను మీరు చెప్పిన సార్ కి నోట్ చేస్తాను సార్. నేను సార్ కి ఇంటిమేషన్ చేస్తాను సార్. జియో 317 జియో 46 పరిష్కారం చేయకపోతే చాలా సీరియస్ గా ఉంటాయి మేడం. అంటే చాలా ఎఫెక్ట్ మీకు కాంగ్రెస్ పార్టీకి తెలియజేయండి. తెలుస్తుందో తెలియటో తెలియదు కానీ మా 2 లక్షల ఓట్లు వేసినాం మేడం మేము శాసనసభ ఎన్నికలలో. మాది అంటే చెప్పండి సార్, తెలియజేయండి. నేను ఏంటంటే ఎందుకు ఇంత బాధతో చెప్తున్నానంటే 317 జియో 46 అనేది లేకపోయి ఉంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో చాలా క్లిష్టంగా ఉండేది. అంటే మాకు కూడా తెలుసు మరి ప్రభుత్వం ఏర్పడ్డాక మమ్మల్ని ఎందుకు ఇంత సైడ్ ట్రాక్ పెట్టారో మాకైతే మన ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందో. మా ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఎవరో కరెక్ట్గా దీన్ని చేరవేస్తలేరు, రీచ్ అవ్వట్లేదు అని మాకు తెలుస్తుంది. సో అనవసరం పార్టీకి మీకే నష్టం మేడం. జియో 317 జియో 46 సమస్య పరిష్కరించకపోతే ఇక అర్థం లేదు మేడం. ఎవరు కూడా ఓటేయరు. మీరు చేస్తారని స్పష్టత ఇచ్చి సార్ తోటి ఒక ప్రెస్ మీటో లేక మాకు స్పష్టత ఇప్పియండి, అందరూ ఓటేస్తారు. మేడం ఏం మార్పు జరగలేదు మా ఎంప్లాయీస్ లో గానీ ఈ 317 ఇష్యూలో గానీ 46 జియోలో గానీ. దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయండి. ఓకే సార్, ఖచ్చితంగా సార్. మీరు చెప్పిన ఇంటిమేషన్ నేను సార్ కి ఖచ్చితంగా చెప్తాను సార్. నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ ఉంటారు సార్? మేము నిజామాబాద్ మేడం. నిజామాబాద్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.